వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సర్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఇవాళ ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు షర్మిల. పార్టీ విలీనం ప్రక్రియ, తనతో పాటు వచ్చిన అనుచరులకు పార్టీలో పదవులు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. తర్వాత ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ లో చేరతారు షర్మిల. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో అధికారికంగా విలీనం చేస్తారు. షర్మిలతో పాటు 40 మంది వరకు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని సమాచారం. అనంతరం షర్మిల కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ లో చేరుతోన్న షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే అన్న వర్సెస్ చెల్లిగా ఎన్నికల సమరం రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ట్రయాంగిల్ ఫైట్ గా మారే ఛాన్స్ ఉంది. How are you joining Congress today, tomorrow? Yes, looks like it. So, what role do you expect in Congress? We will know tomorrow. You will know tomorrow? Yes. Which time? Yes. Thank you. Thank you. వైఎస్ షర్మిల ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మరి కాసేపట్లో ఖర్గేతో అలాగే రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఎంతసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది? అలాగే ఇప్పటివరకు అయితే ఏవైతే ప్రచారం జరుగుతోందో షర్మిలకి ఏపీకి సంబంధించి కాంగ్రెస్ బాధ్యతలు అప్పజెప్తారు. అలాగే షర్మిలతో పాటు ఇంకా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో కలుస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా దానికి సంబంధించి వాళ్ళకి ఇప్పటికే ఒక కన్ఫర్మేషన్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ వార్తల్లో వాస్తవం ఎంత? ఇప్పుడు జరగబోయే సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సరిగ్గా 10:30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో వైఎస్ షర్మిలారెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కానుంది. అది ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో, అదేవిధంగా రాహుల్ గాంధీ సమక్షంలో ఈ విలీన కార్యక్రమం జరుగుతుంది. ఈ విలీన కార్యక్రమానికి సంబంధించి ప్రధానంగా ఇప్పటికే వైఎస్ షర్మిల చెందినటువంటి మద్దతుదారులంతా కూడా ఏఐసీసీ ప్రధాన కార్యాలయం చేరుకోవడం జరిగింది. వీరంతా కూడా మద్దతుదారులంతా కూడా తమ నాయకురాల కోసం ఎదురు చూస్తున్నారు. వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా ఇప్పుడు చేరబోతున్నారు. ప్రధానంగా మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? మీరంతా కూడా తెలంగాణ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చెందినటువంటి మద్దతుదారులు. వీరంతా కూడా అతి త్వరలోనే అంటే కొద్ది క్షణాల్లోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి వైఎస్ షర్మిలారెడ్డికి ఏ రకంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించారన్నపై ఒక స్పష్టత లేదు. కానీ ప్రధానంగా ఆమెకి ఒక స్టార్ క్యాంపెయినర్గా కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను అప్పగిస్తారని చెప్పి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఇంకా దీనిపై స్పష్టత లేదు. అతి త్వరలోనే దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉండగా తెలుస్తుంది. అదేవిధంగా ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, అదేవిధంగా ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్ సమక్షంలో ఈ విలీన కార్యక్రమం జరగబోతుంది.
10:30 గంటలకు ఖచ్చితంగా ఏసీ ప్రధాన కార్యాలయంలో ఈ విలీన కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా ఈ 10:30 గంటలకు విలీన కార్యక్రమం జరిగిన తర్వాత షర్మిల మీడియా ప్రతినిధులతో మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షులు, సిఎల్పి లీడర్లు, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీలు వీరంతా కూడా లోక్సభ ఎన్నికలు చెందినటువంటి ఒక సమాయత్త సన్నాహాల కార్యక్రమానికి సంబంధించి సమాలోచనలు చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మరొక అంశం రాహుల్ గాంధీ జనవరి 14 నుంచి చేపట్టబోతున్నటువంటి ఈ భారత న్యాయయాత్రకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. ఈ రెండు ప్రధాన అంశాలపై 11 గంటలకు జరిగే విస్తృత సమావేశంలో చర్చ జరుగుతుంది. అంతకు ముందుగా 10:30 గంటలకు వైఎస్ షర్మిలారెడ్డి అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుంది. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి విలీన కార్యక్రమం అతి కొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ఇకపోతే షర్మిల ఢిల్లీకి రానున్న నేపథ్యంలో, సమావేశం జరగబోతున్న నేపథ్యంలో గిడుగు రుద్రరాజు ఏపీ పిసిసి చీఫ్గా ఉన్న అతను దానికన్నా ఒక రోజు ముందే ఢిల్లీకి వెళ్లడం జరిగింది. ఏపీలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ షర్మిల రాకను ఏ విధంగా చూస్తోంది? ఖచ్చితంగా వీళ్ళంతా కూడా స్వాగతిస్తున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి బలమైనటువంటి నాయకుడుగా ఉన్నారు. అదేవిధంగా ఆయనకు అనేకమైనటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి రెండు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున అభిమానులు, అదేవిధంగా మద్దతుదారులు ఉన్నారు. అదేవిధంగా వైఎస్ షర్మిలారెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా, మద్దతుదారులంతా కూడా అధికారికంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరటం వల్ల కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం ఉందని ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలంతా కూడా ఇక్కడికి వచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి. మీరు వైఎస్ షర్మిల యొక్క రాకని ఏ రకంగా చూస్తున్నారు? అందరూ స్వాగతిస్తా ఉన్నారు. మేము ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారితో సమావేశంలోనే మొత్తం అందరం కూడా ఏకాభిప్రాయం తెలియజేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి లెగసీని ఆంధ్రప్రదేశ్లో మనం కంటిన్యూ చేసుకుందాం. రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ప్రేమ, అభిమానం ఉంది. షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి వస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, విభజన హామీలు మనం తెచ్చుకోవడంలో కానీ, పోలవరాన్ని పూర్తి చేసుకోవటం కానీ, అమరావతి రాజధానిని నిర్మాణం చేసుకోవడంలో కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడంలో కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధి చేయగలుగుతుంది ఆంధ్రప్రదేశ్కి. సో బీజేపీకి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి అనుగుణంగా వాటికి వ్యతిరేకిస్తూ షర్మిల గారితో, మా పిసిసి అధ్యక్షులు రుద్రరాజు గారు, పెద్దలందరితో కలిసి మేము పనిచేయబోతా ఉన్నాం. మొత్తానికి వైఎస్ షర్మిల యొక్క రాకన చేరుకోబోతున్నారు. ఉదాహరణకు పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఇక్కడే ఉన్నారు. గిడుగు రుద్రరాజు సంబంధించి కార్యక్రమాలు, విలీన కార్యక్రమాలు జరిగేందుకు వీరంతా కూడా హాజరు కాబోతున్నారు.